టమాటాలు వేసిందండి. టమాటాలు వేసినాక వేగనియాలి బాగా. ఇప్పుడు చికెన్ వేసుకున్నామండి. మళ్ళీ ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ తీసుకొని బండిలో వేసుకోవాలి. చికెన్ వేసాను, కొంచెం కలిదిప్పుకోవాలి. కలిదిప్పినాక ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఒక 5 నిమిషాలు. అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది. చూసారు కదండి, ఇప్పుడే వాటర్ రావడం స్టార్ట్ అయింది. ఇలా 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం వాటర్ని పోయాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేశానండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు వాటర్ పోసినాక కలిదిప్పుకోవాలండి. చూసారు కదండి, బాగా ఉడుకుతుంది. బాగా మెత్తగా ముక్క ఉడికేదాకా ఇలా చేసుకోవాలి. ఇంకో 5 మినిట్స్ అయితే ముక్కలు ఉడికిపోతాయండి. ఇప్పుడు లైట్గా ఉడికినాయి. ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. ఇప్పుడే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కలిపుకొని మూత పెట్టేసుకున్నాం 10 నిమిషాలు. కొత్తిమీర వేసానండి. చూసారు కదండి, టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.